Hello everyone, welcome to the channel. So last video lo nenu meeku what is the difference between final and effective final ane dani gurinchi explain chesanu. So ee roju nenu meeku what is effective final anedi explain chestanu. So effective final anedi em ledandi simple which is almost equal to final anamata. So మనం final modifier ఇవ్వకపోయినప్పటికీ సో ఆ వేరియబుల్ ని ఎఫెక్టివ్ ఫైనల్ గా కంపైలర్ ఎప్పుడు కన్సిడర్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫైనల్. సో మనం ఏదైనా ఒక వేరియబుల్ ని ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫైనల్ అని ఎప్పుడు అంటామంటే సో వన్స్ ద వాల్యూ గా డిక్లేర్డ్, ఒకసారి వాల్యూ దానికి డిక్లేర్ అయిపోయిన తర్వాత అసైన్ అయిపోయిన తర్వాత మనం దాన్ని త్రూఅవుట్ ప్రోగ్రామ్లో ఎక్కడ దాని వాల్యూ చేంజ్ చేయడం కానీ లేకపోతే దాన్ని రీఅసైన్ చేయడం కానీ దానికి కొత్త వాల్యూ అసైన్ చేయడం కానీ చేయకపోతే సో ఆ వాల్యూని కంపైలర్ అనేది ఎఫెక్టివ్ ఫైనల్గా కన్సిడర్ చేసి కొన్ని కేసెస్లో ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంబ్డాస్లో అనమాట. ల్యాంబ్డాస్లో మనం నాన్ ఫైనల్ వేరియబుల్స్ని అసలు యూజ్ చేయకూడదు. బట్ మీరు ఒక నాన్ ఫైనల్ వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేసేసి దాన్ని ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్లో యూజ్ చేశారనుకోండి, యాక్చువల్గా అయితే కంపైలర్ ఎర్రర్ త్రో చేయాలి. బట్ బిఫోర్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్ సో కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ కాంటెక్స్ట్ ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ కాంటెక్స్ట్ అంతా ఒకసారి స్కాన్ చేస్తుంది. మీరు ఏదైతే నాన్ ఫైనల్ వేరియబుల్ని ల్యాంబ్డాలో యూజ్ చేశారో ఆ వేరియబుల్ మళ్ళీ ఎక్కడైనా వాల్యూ రీఅసైన్ అయిందా, దాన్ని ఎక్కడైనా మాడిఫై చేశారా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఎక్కడ మాడిఫై చేయలేదనుకోండి సో కంపైలర్ ఏం చేస్తుందంటే దాన్ని ఎఫెక్టివ్ ఫైనల్గా ట్రీట్ చేస్తుంది. అంటే ఈవెన్ దో అది ఫైనల్ అవ్వకపోయినప్పటికీ ఆల్మోస్ట్ అది ఈక్వల్ టు ఫైనల్, ఎందుకంటే దాన్ని మనం ఎక్కడ రీఅసైన్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ చేయలేదు కాబట్టి. సో అలా కన్సిడర్ చేసుకొని ఎక్కడైతే ఎర్రర్ త్రో చేయాలో ఆ కేసుని ఎక్స్క్యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫైనల్ కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అని యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఈ కేసు నేను కన్సిడర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తా అన్నట్టు కంపైలర్ డెసిషన్ తీసుకొని సక్సెస్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఎఫెక్టివ్ ఫైనల్ అండ్ ఒక యూస్ కేస్ అనమాట ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్లో. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపైలర్ ఓన్లీ డెసిషన్ తీసుకుంటుంది. సో ఇది ఎఫెక్టివ్ ఫైనల్ అని ఒక డెసిషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతే తప్పితే ఆ వేరియబుల్కి ఎక్కడ ఫైనల్ అనే కీవర్డ్ని యాడ్ చేయదు. కంపైల్ టైంలో చేయదు, అలానే రన్ టైంలో కూడా చేయదు. సో ఆ వేరియబుల్ మీకు ఏ మాడిఫైర్స్తో ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. సో నేను దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ని కోడ్ ఫార్మెట్లో కోడ్లో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఎలా అనేది కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాను. ఆ లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో గో త్రూ దట్ లింక్ అండ్ ఆ వీడియో కూడా చూడండి, మీకు కోడ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.